హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ వ్లాగ్ ఇన్ వైజాగ్ అండి. ఈరోజైతే మేము కైలాసగిరి అలాగే బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఇది విశాలాక్షి నగర్ దగ్గర బీచ్ అది ఉంటుంది కదా, సో ఇంకా అక్కడికైతే వెళ్దామని ముందుగా అయితే కైలాసగిరి అయితే స్టార్ట్ అయ్యాం. మధ్యాహ్నం లంచ్ చేసేసుకుని, ఎందుకంటే కైలాసగిరిలో కొంచెం ఎక్కువసేపు తిరగడానికి ఉంటుంది కదా అని చెప్పేసి. ఇదైతే చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనం కార్ దగ్గరే టికెట్స్ అనేవి తీసుకుంటాం అనమాట. ఇక్కడ టోల్ గేట్ లాగా ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి అయితే మనం పైకి అనేది వెళ్తాము. మీలో ఎంతమంది కైలాసగిరిని చూశారు, అలాగే వైజాగ్ నుంచి ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఏదైనా వైజాగ్ అనేసరికి ఆ బీచ్ అలాగే కైలాసగిరి ఇంక ఈవినింగ్ టైం అలాగే వెళ్ళి కూర్చుంటే వా వైబే వేరు కదా. అసలు ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకైతేను. సో ఇంకా మేమైతే పిల్లలకి చూపిద్దామని చెప్పి తీసుకెళ్ళాం అనమాట. ఇంకా హాలిడేస్ కదా, ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట. అలాగే ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ అది కూడా పెట్టారు కదా, సో దానివల్ల కూడా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మేమైతే గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కలేదు, ఎందుకంటే అప్పటికే చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. ఇంకా బీచ్కి వెళ్ళి పిల్లలు ఆడుకుంటామన్నారు కదా, మళ్ళీ ఎండ అది తగ్గిపోతే బీచ్లో అంతసేపు ఆడుకోవడానికి కూడా అవ్వదు కదా అని చెప్పి మేమైతే వెళ్ళలేదు. సో ఇంకా ముందుగా అయితే కైలాసగిరి అయితే తిరగడానికి పైకి అయితే వచ్చాం. ఇంకా మా వాడికైతే ఇలాంటి బండ్లు ఎక్కడ కనిపించినా సరే వాడికి ముందు అక్కడికి వచ్చిన ప్లేస్ కన్నా ముందు వాడికి ఆ బైక్ కానీ కారు కానీ ఏదో ఒకటి ఎక్కించాలన్నమాట. సో ఇంక ఇక్కడైతే ఇలాగ గుర్రాలు అవి కూడా ఉంటాయండి ఎక్కడానికి. ఇంక ఇవంతా కూడా కొంచెం షాపింగ్ అవి కూడా ఉంటుంది. మీరు ఎక్కువగా నడవగలము, నడిచి తిరుగుతామంటే పర్వాలేదు, లేదు అంటే కనుక లోకల్ ట్రైన్ కూడా ఉంటుంది ఇక్కడైతేను. అందులో కూడా ఎక్కి మనము మొత్తం అంతా చూడొచ్చు. అలాగే ఇక్కడ బగ్గీస్ అవి కూడా ఉంటాయి అనమాట. దాంట్లో కూడా ఎక్కి మనం మొత్తం అన్నీ కూడా తిప్పేసి చూపిస్తారు. కొంచెం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళతో వెళ్ళినప్పుడు అయితే మనం అలాగా అందులోకి ఎక్కించి తిప్పచ్చు. చూసారు కదా, అక్కడే ట్రైన్ అయితే ఆగుందనమాట. ఇంకా మేము ట్రైన్ ఎక్కలేదు, జస్ట్ ఎందుకంటే నార్మల్గానే కొంచెం సేపు తిరిగితే మనకి బీచ్లోకి 4 అలాగ అయినప్పుడు వెళ్ళొచ్చు కదా, వెళ్తే కొంచెం బాగుంటుందని. ఇక్కడ చూసారు కదా ఆ శివపార్వతులు ఎంత అందంగా ఉన్నారో. మెయిన్ అట్రాక్షన్ ఇదే. అలాగే ఇంకా త్రిశూలం కూడా ఉంటుంది, ఇక్కడ కొత్తగా పెట్టారనమాట. సో అది కూడా మనకి కొంచెం ఎక్కువ దూరం నడిచి వెళ్ళాలి. ఇక్కడ చూసారు కదా శంఖం అది ఉంది. ఇంకా ఈ ప్లేస్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట, ఎందుకంటే ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంటుంది. ఇంకా మేము ఇక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాక పిల్లల్ని తీసుకెళ్ళాం. చూసారు కదా, అప్పుడే మా వాడైతే విజృంభిస్తున్నాడు ఆటల్లోనైతేను. ఇంకా అలాగ నడుచుకుని వెళ్ళి వాళ్ళు కొంతసేపు అయితే ఆడుకున్నారనమాట ప్లే ఏరియాలో అంతా కూడాను. ఇదైతే మనకి శివపార్వతులు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకెళ్ళాక ప్లే ఏరియా ఉంటుంది. మెయిన్గా ఇక్కడ కొన్ని మనకి పిక్స్ అవి తీసుకోవడానికి వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. మొత్తం వైజాగ్ అంతా బీచ్ ఒక పక్క మీకు అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటివి కొంచెం ఇలా పిల్లలతో కాకుండా వెళ్ళిన వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూసారు కదా లవ్ ఇదని చెప్పి రాసింది. ఇక్కడ ఫొటోస్ చూసారా వెనకట్ల బీచ్, అబ్బా వావ్, ఇప్పటికి కూడా తలుచుకుంటే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. బీచ్ ఎన్నిసార్లు వెళ్ళి కూర్చున్నా సరే మనకి ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. మీలో ఎంతమందికి బీచెస్ అంటే ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు బీచ్కి ఎన్నిసార్లు వెళ్ళమన్నా వెళ్తాను, నాకు బోర్ కొట్టదు అనమాట. ఎందుకంటే బీచ్కి వెళ్ళి అలా మనం జస్ట్ రిలాక్స్గా కూర్చుంటే మొత్తం మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా తీరుతాయి అనిపిస్తుంది. ఇంక ఇక్కడ చిన్న ధ్యాన శిబిరం లాగా ఉంటుందన్నమాట. మొత్తం అక్కడ అంతా కూడాను దాని టైమింగ్స్ కూడా ఉంటాయి మనకి లోపలికి వెళ్ళడానికి. అదేను ఇంకా అక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు లోపలికి. అదే ఇక్కడ ఏదో టెంపుల్ లాంటిది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నట్లు ఉంది. ఎప్పటికప్పుడు కైలాసగిరిలో ఏదో ఒక కన్స్ట్రక్షన్స్ అయితే అవుతాయి. ఎందుకంటే ఈ మధ్య అయితే అది త్రిశూలం లాంటిది కానీ లేదా అంటే గ్లాస్ బ్రిడ్జ్ అనేది మెయిన్. ఆ గ్లాస్ బ్రిడ్జ్ రీల్స్లో చూసి అందరూ కూడా ఎక్కువ జనాలు అయితే ఎక్కువ అయిపోయారు. చూసారు కదా, మేమైతే కొండ అయితే దిగిపోతున్నాం అనమాట. ఇంక ఇటుపక్క అయితే ఒక పక్క బీచ్, ఒక పక్క గ్రీనరీ. అసలు ఎంత బాగుంటుందంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట, మిస్ అయ్యే ఫీల్ అనేది. ఏం లేకపోయినా జస్ట్ ఈవినింగ్ వాక్ కింద బీచ్కి వెళ్ళి కూర్చున్నా మనకి రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. నా ఫేవరెట్ ప్లేస్ చెప్పాను కదా. ఇంక ఇక్కడ జెల్లీ ఫిష్ ఏదో వచ్చింది సంథింగ్, ఇంకా అందుకని మా వాళ్ళు అలాగా అక్కడ ఎవరో చూస్తుంటే చెప్పిందనమాట మా అమ్మాయి. ఇంక ఇక్కడ చూసారు కదా, బీచ్కి వెళ్తే మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు, ఎందుకంటే హైదరాబాద్లో బీచ్ ఉండదు కాబట్టి. ఇంకా వాళ్ళు అక్కడైతే ఫుల్ ఇంకా చెప్పారనమాట, మమ్మల్ని కంట్రోల్ చేయొద్దు, మేము ఫుల్గా ఆడుకుంటాం బీచ్లోనని చెప్పి. ఇంకా అక్కడ నాకు కొంచెం భయం, కెరటాలు అవి ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, ఇప్పుడు బాగాలేదు కదా అని చెప్పేసి. సో మనం ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళైతే ఆగరు కదా. సో మా వాడు అందులో మామూలుగానే కూర్చోడు, నా మాట వెండ అనమాట. ఇంకా ఎక్కడ ఇదవుతారో నేను పట్టుకోలేనేమో అని చెప్పి ఇంక జాగ్రత్తగా అలా కూర్చోబెట్టేసి కొంతసేపు ఆడించిన తర్వాత ఇంక అక్కడి నుంచి అయితే వాళ్ళని తీసుకుని వచ్చేసాను.
మీరు కూడా ఇంతేనా? బీచ్‌లో ఇలాగా మట్టితో ఆడడం అంటే నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఇంక ఇక్కడ మా వాడికి పాపం మా ఇల్లు కట్టడం అనేది అదే ఒక గుడి మోడల్‌లో కట్టమని అడుగుతున్నాడు. వాళ్ళ అక్క అయితే కొంచెం పెద్దది కాబట్టి కట్టింది. వాడికి రావట్లేదని చెప్పి ఇంక నేనైతే కొంచెం హెల్ప్ చేస్తున్నాననమాట. చిన్నప్పుడైతే ఎక్కువ ఆడేవాళ్ళం. ఇలాగే బీచ్‌కి వెళ్ళగానే ఇసుకలోనే ఎక్కువసేపు టైం స్పెండ్ చేసేవాళ్ళం అనమాట వాటర్‌లో కన్నాను. ఇంకా ఇక్కడైతే మా వాడికి అలా కట్టడం అది నేర్పిస్తున్నాను. వాడు ఇంకో పక్క నుంచి తవ్వుతున్నాడు అనమాట. కానీ ఇంత కట్టిన తర్వాత ఆ వేవ్ వచ్చిన తర్వాత అది మొత్తం వెళ్ళిపోతుంది చూడండి. అప్పుడు భలేగా చిన్నప్పుడైతే కోపం వచ్చేది. ఎందుకు ఇలా కట్టినా వెళ్ళిపోతున్నది అని చెప్పి. ఇంక ఇక్కడైతే మా వాడును ఇంకా మా అమ్మాయి కూడా ఇద్దరు కలిపి కొడుతున్నారనమాట. ఇంక ఎక్కువసేపు వాటర్లో వద్దు, మళ్ళీ జలుబది చేస్తుంది కదా అని ఇంక కొంచెంసేపు ఇలా మట్టిలో ఆడమని చెప్పానమాట వాళ్ళకి. ఇంక ఇలాగ అక్కడ మట్టిలో ఆడే టాయ్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చూసాను కానీ దొరకలేదు. ఇంక సరేలే అని చెప్పి ఇంక ఇక్కడ ఇలాగ ఆడుకుంటున్నారనమాట వీళ్ళైతేను. ఇంకా బీచ్‌లోంచి బయటకైతే వచ్చేసాం. ఇక్కడ ఇలాగ మన సబ్‌మేరియం అది ఉంటది కదా! ఇంక అక్కడైతే వాష్‌రూమ్స్ కూడా ఉన్నాయి. సో, ఇంక అక్కడ డ్రెసెస్ అవి కూడా పిల్లలకి చేంజ్ చేసేసి ఇంక అక్కడి నుంచైతే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో, ఇంక ఇక్కడి నుంచైతే ఇక్కడ ఐ లవ్ వైజాగ్ సంథింగ్ ఏదో ఉంది. ఆ ఎదురుగా కూడాను మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ టైప్‌లో ఉందన్నమాట అక్కడంతా కూడాను. ఇంకా బీచ్‌కి వచ్చిన తర్వాత మురి మిక్చర్ తినుకుంటా ఎలాగెళ్తామో అసలు ఆ డే కంప్లీట్ అవ్వదు కదా మనకి బీచ్‌కి వచ్చినది. సో ఇంక ఇక్కడ మురి మిక్చర్ అయితే ఫేవరెట్ అనమాట. ఇంకా అది తీసేసుకుని ఇంకా అక్కడి నుంచి అయితే అలా చూసుకుంటే ఆ మురి మిక్చర్ తింటూ మొత్తం నోవోటల్ వరకు అయితే కొంచెం నడిచామన్నమాట. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.